బాగా పాల్గొంటారు. క్లీన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తూ ఉంటారు. స్కూల్స్, కాలేజెస్ లో వాటిల్లో అందరినీ మోటివేట్ చేసి బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సార్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్ అనమాట అండ్ మోటివేషనల్ స్పీకర్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ కూడా అనమాట సార్. ఇన్ని చేస్తూ కూడా మన కోసం టైం తీసుకొని, మనం తక్కువ టైం కూడా ఇచ్చాం సార్కి ఇక్కడికి రావడానికి నాకు తెలిసి, బట్ తీసుకొని మనందరికీ చెప్పాలి అన్న ఉద్దేశంతో సార్ ఇక్కడికి వచ్చారు. మా స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉంది సార్, అయినా సరే మీరు మా ఇన్విటేషన్ మన్నించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ బాబు గారు. వెల్కమ్ టు సార్, వెల్కమ్ టు ద T2WS group. Thank you so much, madam. Very happy evening to one and all. Thank you. First of all, thank you so much, sir, Mahesh sir, for giving such wonderful opportunity. Thank you, ma'am. మన గురించి మనం విన్నప్పుడు, వేరే వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. సో కళావతి మేడం చాలా చక్కగా చెప్పారు నా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, ఒకళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఆ ఆనందం అనేది చాలా అనిర్వచనీయంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవించడం తప్ప విడిగా ఎక్స్ప్రెస్ చేయలేము అనమాట. ఇలాంటి వాళ్ళ మాటల్లో విన్నప్పుడు ఇట్స్ కమ్స్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. సో మేబీ ఇప్పుడు ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో ఉన్నారు మీరందరూ. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్. ఎందుకంటే అనేక మంది ఉన్నప్పటికి కూడా మీరు మాత్రం ఎందుకు జాయిన్ అయ్యారంటే, ఎస్ నేను ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, నేను మా వాళ్ళల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి, నేను ఏ కార్యక్రమం అనుకుంటే ఆ కార్యక్రమాన్ని చక్కగా అందరిలోకి తీసుకెళ్లాలంటే మనం ట్రైనర్ గా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. సో ఈ రోజు మనం అంటే ఇంటరాక్టివ్ సెషన్ లో ఉందాం. సో దట్ నేను కొన్ని అంటే మీకు ఇప్పటి వరకు ట్రైనర్ కాబట్టి జనరల్ గా మనకి కొన్ని మెర్బెన్ రూల్ అని చెప్పి ఉంటుంది. అంటే బాడీ లాంగ్వేజ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, వాయిస్ మాడ్యులేషన్ అవన్నీ అయినాయి సార్, మేడం అయ్యాయి క్లాసెస్. సో అయితే ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టగలరా మీరు, బాడీ లాంగ్వేజ్ ఎంత పర్సెంటేజ్ అంటే ఒక 100% మనం కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు అందులో ఎంత పర్సెంటేజ్ మనకి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది? ఎవరైనా సరే కొంత స్పీడ్గా, అంటే నాకు చాలా తక్కువ టైం ఇచ్చా అన్నారు, తక్కువ టైంలో కూడా ఇంకా త్వరగా నేర్చుకోవాలంటే మీరు కూడా అదే స్పీడ్ లో ఉంటే మనం నేర్చుకోవచ్చు స్పీడ్. 55% పేరు అలియా. యా, రియల్మీ గారు 55% చెప్పారు సార్. రీనేమ్ చేసుకుంటే మనం నేమ్ తో పిలుచుకోవచ్చు, లేకపోతే ఫోన్ నంబర్ ఫోన్ పేరుతో పిలుచుకోవాల్సి వస్తుంది. బాలామణి గారు 50%. ఓకే, 55% ఇస్ కరెక్ట్. ఓకే, వండర్ఫుల్. సో బాడీ లాంగ్వేజ్ ఓకే, ఎస్ అబౌవ్ 50%. ఎస్, ఓకే, గుడ్ వండర్ఫుల్. సో మీరైతే క్లాసెస్ వింటున్నారని అయితే నాకు అర్థమైంది, ఇంకొంచెం షార్ప్ గా ఉండాలి. ఓకే, గ్రేట్, వండర్ఫుల్. సో 55% చెప్పారు, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకా వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎంత పర్సెంటేజ్ చెప్పగలరా? వాయిస్ మాడ్యులేషన్ బాడీ లాంగ్వేజ్ వరకే అర్థమైంది సార్. వాయిస్ మాడ్యులేషన్ 37%. వండర్ఫుల్, గ్రేట్. V104A హలియా గ్రేట్ అన్నట్టు ఎవరో. ఓకే, నో ఇష్యూ. ఎస్, గ్రేట్ సార్, మీరు బాగా నేర్చుకోవాలి. 37% ఇస్ కరెక్టా, 38%? ఒకసారి షార్ప్ చేసుకోవాలి మనం ఇది. ఓకే, గ్రేట్, వండర్ఫుల్. సో అందరు బాగా ఫాలో అవుతున్నారు. మరి సార్ 55% అయిపోయింది బాడీ లాంగ్వేజ్, ఇది కూడా 38% అయిపోయింది. మరి మన కంటెంట్, మేబీ కంటెంట్ ఎంత పర్సెంటేజ్ అంటే అల్టిమేట్ గా ఇంకా మిగిలిందే కదా, మనం నేర్చుకున్న దాని ప్రకారం 7% ఉంటుంది. ఎస్, ఈ 7% లో కూడా ఏంటి సార్ ఇది మరి స్టోరీ టెల్లింగ్, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, పెద్ద టైటిల్ ఇచ్చి రాజేష్ బాబు గారు తక్కువ టైంలోనే ఇచ్చేసాం, వచ్చేసేయండి చెప్పేసేయండి అన్నారు, ఏం చెప్తారో అది ఇది అనుకుంటారు. అంటే అది 7% ఉంది కదా అని 7% అనే తక్కువ టైంని నాకు కూడా ఇస్తే 7% ఎంత బాగుంది అంటే, మన బాడీ మొత్తంలో అంటే మన శరీరంలో హార్ట్, అంటే హార్ట్ ఉంటేనే కదండి మన శరీరంలో ప్రతి ప్రక్రియ జరిగేది ఆరోగ్యకరంగా. అదే విధంగా ఈ 7% కంటెంట్ లో కూడా స్టోరీ టెల్లింగ్ అనేది కూడా అటువంటి హార్ట్ లాంటిదండి. అంటే స్టోరీ టెల్లింగ్ అనేది సింపుల్ గా మనం అనుకుంటాం, ఎస్ మేడం, బాలామణి మేడం, కళావతి మేడం, శ్రీలత మేడం సార్లు వచ్చారండి, లేట్ గా వచ్చినప్పుడు ఏదో ఒక స్టోరీ చెప్పేస్తారండి. ఎందుకు వచ్చారు లేట్ గా అంటే ఏదో ఒక స్టోరీ చెప్పేస్తాం, అలా అయింది, లేట్ అయింది, ట్రాఫిక్ జామ్, అది ఇది అని చెప్పి. ఆ బాలామణి మేడం కాదంటున్నారు, ఎక్కువ వినరు అనమాట సార్ ఇది. ఓకే, సో ఇటువంటి స్టోరీలైనా మనం చెప్పుకునేది అంటే కాదండి. సహజంగా మనం చిన్నప్పటి నుంచి చాలా స్టోరీలు వినుంటాం, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ అందరూ చెప్తూ ఉంటారు మనకి అనేక ఇవి. అనగనగా ఒక రాజు ఉండేవాడు, ఆ రాజుకి 7 కొడుకులు, 7 చేపలు తెచ్చారు, ఇది కామన్ గా వింటూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో ఎస్
స్టోరీ టెల్లింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ థింగ్ అనేది మనం ఇప్పుడు ఒక చిన్న పీపీటీలో నేను ప్రజెంట్ చేస్తాను. సో దాంతో పాటు మనం నేర్చుకోవడానికి చూద్దాం. ఓకే. సో ఒక్క నిమిషం నేను మన పీపీటీ ప్రజెంట్ చేస్తాను. మనం ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈరోజు వండర్ఫుల్ సెషన్ నేర్చుకోవడానికి కోసం బా మీరందరూ వచ్చినందుకు కూడా చాలా సంతోషం. ఒక్క నిమిషం. సో మనం ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ గురించి అన్నీ నేర్చుకుంటూనే ఉన్నాం. బాగుంది. ఇవి నేర్చుకుంటే ఉపయోగం ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో the art of storytelling, I can say it is the heart of storytelling, art of any presentation. అంటే మీరు ఎప్పుడైనా హార్ట్ అంటే మీరు ఏదైనా ప్రజెంట్ చేసేటప్పుడు అది హార్ట్ లాంటిదే అని. ఎస్, నా గురించి కళావతి మేడం చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేశారు. నా పేరు రాజేష్ బాబు, ద ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ అండ్ ఆఫ్ కోర్స్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ మెనీ మోర్. ఓకే, గుడ్. మనం ఎప్పుడు మీరు సర్వీస్ లో ఉంటారు, నేను సర్వీస్ లో ఉంటాను. ద సర్వీస్ ఇస్ ద హ్యూమన్ మోటో. సో ఇక్కడ ఒక విషయం చూస్తే మీరు ఎవరికి ఏం అర్థమవుతుందో ఒకసారి చెప్పగలరా? ఒకసారి చాట్ బాక్స్ లో స్పీడ్ గా ఏం అర్థమవుతుంది? ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది మనకి, చెప్పగలరా స్పీడ్ గా? ఓకే, చాలా స్పీడ్ గా ఉన్నారు. సో నేనే చెప్పేది అనుకుంటా. ఇంకా ఉన్నారా స్పీడ్ గా? ఎస్, గ్రాండ్ ఫాదర్ అండ్ సన్ ఈస్ ఫాలోయింగ్. ఓకే, జగన్ సార్. ఓకే, అక్కడ ఒక రకంగా చూస్తే ఏంటంటే తాతకి దగ్గులు నేర్పడం అనమాట. అంటే పిల్లలు మనం చిన్నప్పుడు కథలు చెప్తూ ఉంటే పిల్లలే వచ్చేసి తాతకి కథలు చెప్తూ ఉంటారు. ఎటువంటి కథలు అంటే ముసి నవ్వుకుంటూ తాతలు వింటూ ఉంటారు. మీరు గమనించే ఉంటారు అనేక మంది. సో ఇటువంటి గమనించినప్పుడు తాతకి దగ్గులు నేర్పడం అనే విధిని మనం చెప్పుకోవచ్చు. అంటే స్టోరీ టెల్లింగ్ అనేది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎదుటి వాళ్ళు మన కమ్యూనికేషన్ ప్రాపర్ గా వినడం కోసం మనకి హెల్ప్ అవుతుంది. దాంతో పాటు మనకి ఇక్కడ మీరు చూస్తే ఒకప్పుడు చిన్న పిల్లవాడిగా ఉన్న ఒక పర్సన్ సత్య హరిశ్చంద్ర నాటకం చూసి ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉండే పర్సన్ తను హరిశ్చంద్ర నాటకం చూసిన తర్వాత ఆ నాటకంలో ఉన్న సత్యాన్ని గ్రహించి, అంటే హరిశ్చంద్రుడు ఎంత గొప్పవాడు, ఎన్ని బాధలు పడినప్పటికీ కూడా ఆయన సత్యవాక్ పరిపాలన మానలేదన్నమాట. అటువంటి హరిశ్చంద్రుడిని చూసిన తర్వాత నేను ఇక జీవితంలో నేను అబద్ధం ఆడకూడదు అని చెప్పి అనుకున్నారు. ఆయన ఎవరో కాదు, పక్కనే ఉన్న మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. సో అటువంటి ఇదిని ఇప్పటి పిల్లలని అదే డ్రామా చూపించి ఏమి నీకు అర్థమైంది అని చెప్తే, రీసెంట్ గా ఒక పర్సన్ నాకు చెప్పాడు, పిల్లవాడు ఏం చెప్పంటే, అదేంటి నాన్న హరిశ్చంద్రుడికి అబద్ధం ఆడడం కూడా రాదా? ఒక అబద్ధం ఆడితే హ్యాపీగా ఉండేవాడు కదా నాన్న, ఎందుకని బాధలు పడటం అని చెప్పి. అంటే ఒకప్పుడు మహాత్మా గాంధీని మార్చిన హరిశ్చంద్ర నాటకమే ఇప్పుడు పిల్లలకి వేరేలా అర్థమవుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఒక కథని మనం చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తేటప్పుడు ఒక కాయిన్ కి ఎలా అయితే బొమ్మ బరుసు, ఒక నాణ్యానికి ఒక బొమ్మ బరుసు ఉంటుంది. అంటే కొంతమంది ఒకలా అర్థం చేసుకుంటారు, కొంతమంది వేరేలా అర్థం చేసుకుంటారు. కానీ అల్టిమేట్ గా మనం ఏం చెప్పాలనుకుంటామో దాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే ఈ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఎస్, మరి మీరు ఇది నేర్చుకొని రేపు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరందరూ అదే చెప్దాం అనుకుంటారా? అయితే మనం ముందుకు వెళ్దాం. ఎస్, సో మీరందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఆల్బర్ట్ బెయిర్బెయిన్ అంటే ఈయన యాక్చువల్ గా ప్రొఫెసర్ ఆఫ్ సైకాలజీ ఇన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ. సో ఆయన ఏంటంటే మనం కమ్యూనికేషన్ మోడల్లో కమ్యూనికేట్ చేసినప్పుడు 55% మన బాడీ మూవ్మెంట్స్ ఉంటే వాయిస్ మాడ్యులేషన్ అనేది 38% ఉంటుంది. వేరేస్ ఓన్లీ 7% అనేది మన వర్డ్స్ కానీ మన కంటెంట్ కానీ ఉంటుంది. సార్ ఈ 7% లోనే వస్తుంది స్టోరీ టెల్లింగ్. సార్ మరి ఇంత బాగా చెప్తున్నారు, ఇది స్టోరీ టెల్లింగ్ ఇంత మంచిదైనప్పుడు ఓన్లీ 7% ఏంటి సార్ అంటే, మనం అనుకున్నాం కదా, మనం ఆర్ట్ లాంటిది అనమాట. అంటే మనం ఒకటి కమ్యూనికేషన్ చేస్తాం 100% అంటే దానిలో 7% ఉండని 7% లో కూడా ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే ఆ కంటెంట్ అనే 7% ఉంటే దాన్ని కమ్యూనికేట్ చేసే విధానంలో మనం చెప్పే స్టోరీస్ కలిపి చెప్పే స్టోరీస్ అన్ని కూడా ఇంకా తక్కువ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ లైక్ ఏ హార్ట్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. అంటే మోర్ ఓవర్ మనకి ఎంత ఇంపార్టెంట్ ఇది అంటే
మనము ఎంత బాగా చెప్పగలం అనే విషయం మీద మన ఆధారపడి ఉంటుంది దాంట్లో. ఇంకొక విషయం చెప్పాలంటే మనం కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఆల్బర్ట్ మెహర్బెయిన్ రూల్ చూసామో దీని ప్రకారం చూసుకుంటే ఎందుకు మనం స్టోరీగా చెప్పాలి, స్టోరీగా చెప్పాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, సహజంగా నేను ఒక కథ చెప్పాను అనుకోండి, మీకు గుర్తుండే శాతం 65% ఉంటుంది. వేరేస్ జస్ట్ ఒక స్టోరీ మామూలుగా చెప్పేసి ఉంటే, ఈ స్టోరీ చెప్పకుండా ఒక విషయాన్ని విడిగా చెప్పేసి ఉంటే అది ఓన్లీ 5% మాత్రమే ఆడియన్స్‌కి చేరుతుంది. వేరేస్ మనం ఇలా చెప్తే అంటే ఒక కథని ఇంక్లూడ్ చేసి చెప్తే అది 65%గా మారుతుంది. అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మారుతుంది. సో ఇదొక్కటేనా సార్ అంటే, యెస్. ఇదొకటే కాదు. అంటే మనం స్టోరీ టెల్లింగ్ అంటే జస్ట్ లైక్ దట్ మనం చిన్న పిల్లలకి చెప్పిన కథల్లాగా ఇలా చెప్పేస్తే సరిపోదు. మనకుండే ఆడియన్స్ ఎటువంటి వాళ్ళు, ఎటువంటి కథలు చెప్తే మనం అనుకున్న విషయాన్ని మనం ప్రాపర్‌గా వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలం. ఇటువంటి విషయాలన్నీ మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేషన్ అంటే నేను చెప్పేస్తూ ఉంటాను. కానీ అటువంటి అవతల వాళ్ళకి అర్థం అవ్వడమే మన కమ్యూనికేషన్. సో అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ టెల్లింగ్‌లో ఉన్న ఆనుపానులు అనేవి మనం తెలుసుకోవాలి. సార్ అవి ఒక్కటేనా అంటే యెస్. ఆనుపానులు అంటే ఈజీగానే మనం తెలుసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. సో ఎటువంటి అయితే దానికి ఇంపార్టెంట్ ఒక కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అనేవి మనం ప్రాపర్‌గా తెలుసుకుంటే మనం కమ్యూనికేట్ చేయడం చాలా చాలా ఈజీ. యెస్. అవి తెలుసుకుందామా? అందరూ ఓకే. రెడీ అయితే ఆర్ అని ఒక్కసారి చాట్ బాక్స్‌లో పెట్టగలరా? అంటే చాలా మంది మీ ఇంటికి పిలిచారు. కానీ డోర్‌లు వేసేసారండి కొంతమంది. నాకు తెలియట్లేదు ఏ ఇంటికొచ్చా అని చెప్పి. సో కళావతి మేడం, మాలామణి మేడం వీళ్ళంతా డోర్స్ తీశారు. అండ్ V205A పేరు తెలియట్లేదు. ఓకే. సారీ. చంద్రమౌళి గుప్తా గారు. థాంక్ యూ. సో ఇంటికి పిలిచిన అతిథి అందరూ రెడీగా ఉన్నారు. థాంక్ యూ సో మచ్. వండర్‌ఫుల్. సో మీరు ఎక్సలెంట్ లెర్నర్స్. ఇలా పెట్టండి ఒక్కసారి. మీరంతా ఎక్సలెంట్ లెర్నర్స్. యెస్. యెస్. థాంక్ యూ సో మచ్. సో వండర్‌ఫుల్. మీరు నేర్చుకొని మీరు అనుకున్న పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేస్తారని నేను కోరుకుంటూ, మీకు మంచి కంటెంట్ అందించడం కోసం నేను రెడీ. ఇప్పుడు మీరు నేర్చుకోవడానికి మీరు రెడీ. థాంక్ యూ. యెస్. మనం ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్నాం. అంటే 5% మనం మామూలుగా చెప్పేసింది ఒక 5% మనం రీచ్ అయితే, మనం ఈ స్టోరీని ఇంక్లూడ్ చేసి చెప్పడం వల్ల ఆ పర్సెంటేజ్ 65కి పెరుగుతుందండి. సో 65 పెరుగుతుందంటే మంచి పద్ధతే గదా! ఎక్కువ మందికి చేరుతుంది మనం అనుకున్నది. యెస్. ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్‌లో ఒక స్టోరీ చెప్పాలంటే ఒక 6 స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే మనం. మీరు అవునన్నా, కాదన్నా, కుదరదన్నా, కుదురుతుందన్నా ఈ 6 స్టెప్స్ అయితే అందులో ఉండాల్సింది. ఏంటి సార్ ఆ స్టెప్స్ అంటే యెస్. ఫస్ట్ ఓన్ యువర్ ఆడియన్స్. అంటే మీ ఆడియన్స్‌ని ఓన్ చేసుకోండి. అంటే ఎటువంటి వాళ్ళొచ్చారు, అటువంటి వాళ్ళకి ఎటువంటి కథలు చెప్పాలనే విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఫస్టే. అండ్ బీ క్రియేటివ్. ఒక కథ చెప్పారంటే దాన్ని క్రియేటివ్ ఇదిలో చెప్పండి. ఆ క్రియేటివిటీ లేనప్పుడు ఇప్పుడు ఇందాక అనుకున్నాం గదా! 7 చేపల కథ. చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ ఆ క్రియేటివిటీ యాడ్ చేసి చెప్పాననుకోండి. సో ఎక్కువగా చేరుద్ది. యాస్ ఎ స్ట్రక్చర్. దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి. హ్యూమర్ ఉండాలి. ఎలా అయితే హ్యూమర్ లేకపోతే లైఫ్ అనేది బోర్‌డమ్‌గా ఉంటుంది. అలానే మనం చెప్పే కథలో హ్యూమర్ లేకపోయినా అది అలానే ఉంటుంది. కాల్ టు యాక్షన్. అంటే మనం చెప్పేసి ఎళ్ళిపోయాం సార్. తర్వాత ఎవ్వరు మన ఇన్‌స్పిరేషన్ తీసుకున్నారు గానీ, ఎవరు యాక్షన్‌లోకి దిగలేదంటే, మనం చెప్పే కథ గూడా, మన స్టోరీ టెల్లింగ్ గూడా ఉపయోగపడలేదండి. అండ్ మోర్ ఓవర్ విత్ ప్యాషన్. అంటే మంచి ప్యాషన్‌తో చెప్పాలి. యెస్. సో, ఫస్ట్ స్టెప్ చూసేద్దాం మరి. ఓన్ యువర్ ఆడియన్స్. యెస్. ఓన్ యువర్ ఆడియన్స్. జనరల్‌గా ఆడియన్స్ అనేది ఎలా ఉంటారంటే 3 రకాలుగా ఉంటారు. ఒకటి ఆడిటరీ. అంటే మనం ఒక కథ చెప్పామనుకోండి, చక్కగా వాళ్ళకి అర్థమవుతుంది. అంతా వింటారు. చక్కగా మనం చెప్పిన విషయాన్ని గ్రహిస్తారు. అంతా బానే ఉంటుంది. సో, కొంతమంది టీచర్ చెప్పేటప్పుడు వాళ్ళకి ఇప్పుడు స్కూల్స్‌లో కూడా మనం గమనించే ఉంటాం. వాళ్ళందరికీ డిజిటల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి. ఎందుకు అంటే యెస్. విజువల్లీ. అంటే విజువల్‌గా చూపించినప్పుడు వాళ్ళకి ఎక్కువగా గ్రాస్పింగ్ ఎక్కువుంటుంది. పిల్లలకి ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఎక్కువ రీప్రొడ్యూస్ చేయగలరు. సో థట్ అనుకున్న మార్క్స్ అనేవి ఏవైతే ఉందో అది రీప్రొడ్యూస్ చేయడానికి, మార్క్స్ తెచ్చుకోవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి హెల్ప్ అవుతాయి. సో వాళ్ళొకళ్ళే కాదండి. ఇంకా
కైనెస్థెటిక్ కూడా ఉంటారు. అంటే ఫీల్. ఓ స్టోరీ చెప్పి ఇంక్లూడ్ చేసి చెప్పినప్పుడు ఆ కైనెస్థెటిక్, ఆ ఫీల్‌ని ఎక్కువగా గ్రహించేవాళ్ళు ఉంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మా చిన్నప్పుడు మా తెలుగు టీచర్ ఉండేవాళ్ళు. ఆవిడ చెప్పేటప్పుడు ఆ చెప్పే విధానంలో ఉండే ఆ మాధుర్యం మేము గ్రహించి, ఆ ఫీల్‌ని గ్రహించి నేను చక్కగా ఎగ్జామ్స్‌కి అసలు చదివేవాడిని కాదండి. మేడం చెప్పినవన్నీ ఊహించుకునేవాళ్ళం. అంటే విజువలైజేషన్ అన్నమాట. ఆవిడ చెప్పేది ఎలా ఉండేదంటే, యెస్, మన కళ్ళ ముందే జరుగుతుందా అన్నట్టు ఉండేది. అలా జరగడం వల్ల ఏముంది? మనం నేను గ్రహించే శక్తి పెరిగింది. ఒక్కసారి చూసుకొని ఎగ్జామ్ రాస్తామండి. 25కి 25 మంచి మార్క్స్ వస్తాయి. సో, మనకు కూడా మంచి మార్క్స్ పడాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ 3 రకాల ఆడియన్స్ ఉంటారు. వాళ్ళని మనం ఎలా ఇచ్చేయాలనేది మీరు ఓన్ చేసుకోవాల్సిందే. చేసుకున్నప్పుడు మీరు చెప్పే విధానము, ప్లస్ మీరు అనుకునే కమ్యూనికేషన్ అనేది ప్రాపర్‌గా జరగడానికి హెల్ప్ అవుతుంది. యెస్. వీటిని ఏవీకే అంటారు. ఆడిటరీ, విజువల్ అండ్ కైనెస్థెటిక్. సో, ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనం ఏ కథ చెప్పినా సరే అండ్ మోర్ ఓవర్ బీ క్రియేటివ్. ఇట్స్ అన్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ యువర్ ఆడియన్స్. యెస్. సార్ ఏంటి సార్ మీరు చెప్పుకొని ఒక స్టోరీలా చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. మాకేం అర్థం కావట్లేదు అంటారా? ఓకే. ఓకే. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా సరదాగా అలా నడుచుకుంటూ అడవిలో సరదాగా అలా వెళ్తూ ఉన్నారు. వెళ్ళేప్పుడు ఒక ఫ్రెండ్‌కి కాలికి దెబ్బ తగిలిందండి. ఒక రాయి చూసుకోకుండా. తగిలిన వెంటనే ఫ్రెండ్ ఏం చేసాడంటే పక్కనున్న ఫ్రెండ్ పక్కన నవ్వాడనమాట. నవ్వేసరికి చిర్రెత్తుకొచ్చేసింది. అసలే దెబ్బ తగిలి రక్తం కారుతుంటే వీడేమో నవ్వుతాడు అని చెప్పి పిచ్చెదిరి లిట్టేసి ఇంటికెళ్ళిపోయాడు. సరే ఈ ఫ్రెండ్ ఏం చేశాడంటే, సరే వాడెళ్ళిపోయాడు గదా! తిట్టి నేను మాత్రం ముందుకెళ్తా అని జెప్పి నడుచుకుంటూ ముందుకెళ్ళబోతుంటే, అక్కడ ఒకప్పుడెలా ఇప్పటికి కూడా కొన్ని అడవుల్లో కొన్ని తెగలుంటారనమాట. వాళ్ళేంటంటే, మనిషిని చూసారు తనని తీసుకొని ఎళ్ళిపోయారు. ఆ రోజు ఒక గ్రామ దేవతకి ఒక పూజ జరుగుతుందనమాట. లక్కీగా వాళ్ళకేంటంటే, ఒక నరబలి ఇవ్వడానికి ఈయన దొరికాడు. తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి యెస్. ఇచ్చేసినప్పుడు ఆ దెబ్బ తగిలింది. ఇచ్చేసుకుంటూ ఎళ్ళాడు లోపలికి. ఈ ఫ్రెండ్ మాత్రం ఇదైపోయి ఎళ్ళిపోయిన తర్వాత దెబ్బ తగిలిన ఇదిని అంటే ఇక బలిద్దామని చెప్పి దేవత దగ్గర ఇలా అనేటప్పుడు ఆయన చూస్తాడు ఒకాయన. కాళ్ళకి దెబ్బలున్నాయి. సో, కాళ్ళకి దెబ్బలుండి ఇది చేస్తే ఇటువంటి దాన్ని బలిచ్చావంటే దేవత హర్షించదు. మన కోరికలు తీరవని చెప్పి ఆపమంటాడు. ఆపమని చెప్పి ఈ కాళ్ళకి దెబ్బలు తగిలింది పో నువ్వు పనికిరావు మాకని చెప్పి బయటికి పంపించేస్తాడు. సో, తను పరుగు పరుగునొచ్చి ఇంటికొచ్చేస్తాడు. వచ్చిన వెంటనే తన ఫ్రెండ్‌ని ఎళ్లి కౌగిలించుకుంటాడు. "ఏంట్రా ఇందాక తిట్టి పొమ్మని చెప్పావు. ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను కౌగిలించుకున్నావు ఏంటి కథ" అంటే, "సో, నువ్వు నన్ను వదిలేసి ఎళ్ళడం, నాకు దెబ్బ తగలడం ఎందుకు మంచిదన్నావు. నువ్వు నవ్వైతే నవ్వావు గానీ, నాకెందుకో అది మంచిది. ఈరోజు మంచయింది. ఎందుకు అంటే, అలా దెబ్బ తగలకపోయుంటే ఈరోజు నేను బలైపోయేవాడిని. నరబలిలో బలి. కాకపోతే నేను సేవయ్యాను అంటే, నాకు కాలు దెబ్బ తగలడం వల్లే." అంటే, ఇప్పుడు ఈ కథని మీరు ఎలా కనెక్ట్ చేయొచ్చు? ఒక విషయాన్ని తీసుకున్నాం. మనుషులకి అనేక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. ఒక ఇబ్బంది ఉన్నా సరే, రేపు ఒక మంచి రాబోతుంది అనే దానికి మనం ఇది ఉదాహరణగా తీసుకోవచ్చా లేదా? ఒక బాధ ఉంది. అంటే ఒకళ్ళు బాధపడ్డారు. అతనికి దెబ్బ తగిలింది. కానీ ఒక మంచే జరిగింది గదా! యెస్. సో, ఆ మంచి జరిగింది అనే దాని విషయంలో ఈ కథని చెప్పే ఇది సరిపోతుంది కదా ఇక్కడ. అంటే మనం ఒక కథ చెప్పాం. ఇందులో ఈ కథలో మీరు గ్రహించాల్సింది ఏంటి? ఎప్పుడైనా ఇబ్బందులున్నా కూడా వచ్చే రోజులన్నీ మనకి మంచివే అని ఒకళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు, ఇటువంటి కథల్ని ఇంక్లూడ్ చేసి మీరు చెప్తే కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అంటే మనం ఒక కథ చెప్పినప్పుడు దాన్ని కోరిలేట్ చేసి చెప్పడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మనం ఆల్రెడీ అనుకున్నాం గదా! ఎప్పుడైతే బీ క్రియేటివ్. క్రియేటివిటీ ఉందా లేదా ఇందులో? ఒక ఇదుంది, దెబ్బ తగిలింది, వెళ్ళాడు, దాన్ని కోరిలేట్ చేసాం. ఒక చెడు జరిగినప్పటికి కూడా వెంటనే మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పాం. సో, ఇవన్నీ చెప్పినప్పుడు ఖచ్చితంగా అది మన ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది. సో, ఇటువంటివి చేసినప్పుడు మాత్రం ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేయగలం. సో, ఫస్ట్‌ది నో యువర్ ఆడియన్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ బీ క్రియేటివ్. అంటే క్రియేటివిటీ ఉన్నప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్. అంటే ఇప్పుడు కొంతమందుంటారు. ఈ బాధలున్నాయన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు బాధలు పడుతూనే ఉంటారు. సో, వాళ్ళని కనెక్ట్ చేసుకుంటారు. ప్రతి సినిమా కూడా ఎందుకు హిట్ అవుద్దండి?
హీరో కొట్టలేనప్పుడు మనం కొట్టేస్తుంటారా నేను, లేదా సాంగ్ కి డాన్స్ వేయలేనప్పుడు మనం వేసేస్తాం అక్కడ అనుకుంటాం. సో మనని కోరిలేట్ చేసుకుంటాం. అలా మీరు కూడా చెప్పిన కథకి వాళ్ళు కోరిలేట్ అయినప్పుడు ఖచ్చితంగా అది వాళ్ళని చేరుతుంది. గాట్ ఇట్? ఎస్, వండర్ఫుల్. సో ఎటువంటి ఈ 2 స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత థర్డ్ వన్ ఎవరు చెప్పగలుగుతారు సార్? థర్డ్ వన్ మనం ఏం చెప్పాం? బీ క్రియేటివ్ అని చెప్పాము. ద థర్డ్ వన్ విత్ చాట్ బాక్స్. ఓకే, ఏది జరిగినా మన మంచికి. గుడ్, గ్రేట్. యాజ్ ఎ స్ట్రక్చర్. కరెక్ట్, కరెక్ట్ సార్. ఏ స్టోరీ హ్యాస్ ఎ స్ట్రక్చర్ విత్ పంచ్ లైన్. పంచ్ లైన్ తో పాటు ఉండాలి. అవునా, నిజమా అండి? ఎస్. చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, రాజు ఒక ఆయన ఉంటారు. ఆయన రాజు అంటే ఏంటి, వేట అనేది వాళ్ళకి ఒక ఆనందకరమైన క్రీడ. సో వేటాడడానికి అడవికి వెళ్ళాడు. అదే వేగంగా వెళ్ళేటప్పుడు ఆయన కిరీటం కింద పడిపోయింది. కానీ చూసుకోకుండా ఆయన వెళ్ళిపోతున్నాడు, వేటాడే ఇదిలో వెళ్ళిపోయాడు. సో రాజ్యానికి వెళ్ళిపోయాడు, కానీ కిరీటం అనేది కింద పడింది. సో అది చూసి ఒక ఎలుగుబంటి చూసింది. చూసి వెళ్లేలోపు ఒక నక్క కూడా అంటే చూసి అడొచ్చింది. వచ్చి ఇద్దరు కొట్లాడుకుంటాయి అనమాట. నాకు దొరికింది, నాకు దొరికింది. సరే ఇలా కాదు, మన రాజు దగ్గరికి వెళ్ళి మనం చెప్దాం అని చెప్పి సింహం దగ్గరికి వెళ్తారనమాట. సింహం ఏం చెప్తుందంటే, సరే ఈ కిరీటం ఎవరికి దొరికింది అది ఇది పక్కన పెట్టండి. మీలో ఎవరైతే మంచి చేస్తారో ఒక 4 రోజుల పాటు మంచి చేయాలి మీరందరూ. మంచి చేసినప్పుడు మాత్రం ఈ కిరీటాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పి. సో రాజు చెప్పింది ఎవరికైనా ఆజ్ఞ లాంటిది కాబట్టి వాళ్ళు ఫాలో అవుతారనమాట. సో ఒక 4 రోజులు గడిచిపోయాయి. మళ్ళీ వాళ్ళందరూ సమావేశం అవుతారు రాజు దగ్గర. అయినప్పుడు రాజు అడుగుతారు నక్కని, ఏం చేసావు నువ్వు? నక్క చెప్తుంది, రాజుగారు నేను అసలు నాన్ వెజ్ ముట్టడం మానేసా అని చెప్తుంది. నక్క నాన్ వెజ్ ముట్టడం మానేసాను. ఎస్. ఆహా, మంచిదే. ఓకే, ఎలుగుబంటి నువ్వేం చేసావమ్మా అంటే, ఎలుగుబంటి చెప్తుంది, స్వామి నేనేం చేయలేదు రాజా. నేనేం చేశానంటే, మనకి గురువు గారు ఉన్నారు ఒక చోట, ఆశ్రమానికి వెళ్ళి, గురుగారు ప్రతిరోజు రాజు వచ్చి వేటాడటం వల్ల మా ఫ్రెండ్స్ అయిన జంతువులన్నీ బలైపోతున్నాయి. ఆయనకి ఏదో విధంగా నచ్చ చెప్పి మీరు ఆ వేట నుంచి విరమించేలా చేయండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేడుకున్నాను అంతే. నేను ఇంకా చేసిన మంచి లేదని చెప్పి. సో అవునా అని చెప్పి వెంటనే ఏమవుతుందంటే రాజు వేటాడటం మానేశాడు 4 రోజుల నుంచి. సో ఇది ఎలా హెల్ప్ అయింది? ఎవరు ఇప్పుడు మంచి చేశారు చెప్పగలరా మీరు? ఒక్కసారి చాట్ బాక్స్ లో నక్క లేకపోతే వల్లూకమా, ఎలుగుబంట? ఖచ్చితంగా ఎలుగుబంటి. ఎస్, కరెక్ట్. సో ఎలుగుబంటి అంటే ఒక మంచి చేసినప్పుడు ఎప్పుడైనా నువ్వు ఉన్నత శిఖరాలకు వెళ్తావు. అంటే ఎవరైతే నిన్ను సన్మానిస్తారో, అంటే మంచిగా నిన్ను పొగడడం గానీ, నీకు మంచి పొజిషన్ ఇవ్వడం గానీ ఇది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు మంచి చేస్తావో అని చెప్పి ఒక ఇది. సో మీరు చూసుంటే దీనిలో చివరిలో ఒక ఇది ఉంది. దాన్ని గ్రహించి మనం చెప్పుకుంటూ వెళ్ళడమే దీని యొక్క తాత్పర్యం. సో మోర్ ఓవర్ ఏంటంటే ఫోర్త్ వన్, జనరల్ గా ఒక స్టోరీ చెప్పినప్పుడు ఏంటంటే మనం విజువలైజ్ చేసుకోవాలన్నమాట. అంటే జనరల్ గా ఇందాక చెప్పుకున్నాం, అడవి అనగానే మీ అందరికి దాదాపుగా గుర్తొచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అడవి, ఎలుగుబంటు, నక్క, రాజు వేటకెళ్ళాడు, వేటకెళ్ళినప్పుడు ఇట్లా కిరీటం పడిపోవడం, ఇవన్నీ. సో ఎమోషన్స్ కూడా ఉండాలి. అంటే ఒక మంచి చేయాలి అనే తలంపు అందరిలో ఉంది మీలో. దాన్ని ఎమోషన్ లా కనెక్ట్ చేయాలి పర్సనల్ గా. హీరో ఉండాలి, స్ట్రాంగ్ ఎనిమీ కూడా ఉండాలి. అంటే హీరో అంటే ఎవరు? ఎలుగుబంటిని హీరోగా అనుకుంటే స్ట్రాంగ్ ఎనిమీ కూడా ఇక్కడ నక్క, నక్క జిత్తులు మారి నక్క అనుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఒకదానికి ఇంటర్ రిలేటెడ్ ఇన్సిడెన్సెస్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇర్రిలవెంట్ థింగ్స్ ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం జనరల్ గా ఒక స్టోరీ చెప్పాం, ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయండి? ఒక 2, 3. మేజర్ గా ఒక 2, 3 ఉండాలి. ఒక 10, 15 ఉంటే అది వాళ్ళకి అర్థం కాదు. అండ్ మోర్ ఓవర్ ట్విస్టులు ఉండాలి. అంటే ఏ మంచి చేసింది ఎలుగుబంటి అంటే ఏం చేయలేదు అంటే, కాదు చేసింది. ఏం చేసిందంటే వెళ్ళి గురువు గారికి చెప్పింది. సో ఈజీ టు రిలేట్ టు కంటెంట్. జనరల్ గా ఒక విషయం చెప్పాలి, మంచి చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇది కనెక్ట్ అవుతుంది. సో ఇటువంటి కథలు చెప్పినప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఎండింగ్ కూడా ఉండాలి. అంటే ఎప్పుడైతే నువ్వు మంచి చేస్తావో ఖచ్చితంగా నువ్వు
ఆదరించబడతావు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ హ్యూమర్ ఉండాలి. సార్ ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, హ్యూమర్ ఏంటి సార్? సీరియస్ గా చెప్పాల్సిన దానిలో హ్యూమర్ పెట్టామనుకోండి సార్, వాళ్ళకి అర్థం కాదనుకోవచ్చు. ప్రపంచంలో ఏదైనా సరే మనం ప్రతిదీ తింటుంటాం కదా, శాకం అంటే రకరకాల పదార్థాలు తింటూ ఉంటాం. వాటిలో ఒక ఉప్పు లేదనుకోండి, రుచిస్తుందా మనకి? రుచించదు. సో హ్యూమర్ అనేది ఎటువంటిదంటే ఒక సాల్ట్ లాంటిదనమాట. అవునా? నిజమేనా సార్? సాల్టా? అనుకోవచ్చు. సో మంచి హ్యూమర్ ఉండే ఏది చెప్పుకుందాం? హ్యూమర్. యెస్. ఒక కథ చెప్పినప్పుడు దానిలో హ్యూమర్ ఉండాలి. దాంతో పాటు వాటి అర్థమయ్యేలా ఎదుటి వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాపర్ ఉండేలా మనం చూసుకోవాలి. సాధారణంగా సోమయ్య అని చెప్పి ఒక బద్ధకస్తుడు. పిల్లవాడినప్పటి నుంచి బద్ధకస్తుడే అనమాట. కానీ తల్లి మహా గొప్ప తల్లి అనమాట. ఎటువంటిదంటే ఆవిడ ఒక యజమాని ఇంట్లో కష్టపడి పనిచేస్తూ సోమయ్యని పోషిస్తూ ఉంటుంది. సోమయ్య తిని కూర్చోవడం, శుభ్రంగా ఏ పని చేయకపోవడం. సో కొంతకాలానికి ఆవిడ పెద్దవాళ్ళయిపోయారు. వాడు యవ్వనంలోకొచ్చాడు. కానీ ఏ పని చేయట్ల. కానీ తల్లి ఏం చేసిందంటే, యజమాని దగ్గరికెళ్ళి, "బాబు మా అబ్బాయిని ఇది పనిలో పెట్టుకో" అంటే, "అవునమ్మా నువ్వెలాగో వయసు మీద పడింది కాబట్టి నువ్వు ఇంటికెళ్ళియొచ్చు. వాడిని పనికి పంపించు" అని చెప్తే, సోమయ్య యజమాని దగ్గరికెళ్తాడు. కానీ ఎటువంటి పని చేయడు. ఎటువంటి పని చేయకుండా ఉంటే మరి యజమానికి కోపమొస్తుంది గదండీ! విత్తం ఇచ్చేటప్పుడు అంటే డబ్బులిచ్చేటప్పుడు మన బాస్ ఎప్పుడు పనులు చేయించేసుకుందాం అని చూస్తుంటాడు. సో తప్పకుండా వాళ్ళు ఖచ్చితంగా పని చేయాల్సిందే అని చెప్తాడు. కానీ ఈ సోమయ్య మాత్రం మారడు. ఇక యజమానికి చిరాకొచ్చి, సరే తను ఎంతో కాలం కష్టపడి వాళ్ళమ్మ తన ముఖం చూసైనా వీడిని వదిలేద్దాం పోనీ కొంతకాలానికి అని చెప్పి వదిలేస్తాడు. కొంతకాలం అయిన తర్వాత ఇక యజమానే పశుగ్రాసం అన్నీ వేయడం ఇయన్నీ చేస్తూ ఉంటాడు. కానీ సోమయ్య మాత్రం మారడు. ఎందుకు? సోమరిపోతు కాబట్టి. యెస్. ఇది జరుగుతూ ఉండగా కొంతకాలానికి ఒకరోజు సడెన్‌గా ఏమైందో తెలీదు గానీ, సోమయ్య వెళ్లి అన్ని పశువులకన్నిటికి గ్రాసం ఏసేస్తూ ఉంటాడనమాట. అది ఎప్పుడు? ఉదయాన్నే తెల్లవారుజాము 4 గంటలకి. యజమాని లేచి చూసేసరికి అంతా లైట్లు వేసి అన్నీ చూడగానే భయపడతాడు. అబ్బో! దొంగలెవరైనా వచ్చారా ఏంటి అని కంగారు కంగారుగా బయటికెళ్ళి చూస్తే, ఈ పశుగ్రాసం అన్నీ పెట్టేస్తూ ఉంటాడనమాట. నీళ్ళెక్కువ పోసేస్తూ ఉంటాడు. "అరె! ఏమైందిరా నీకు? ఇట్లా చేసేస్తున్నావు ఒక్కసారిగా పనులు" అని చెప్పి అడుగుతాడు యజమాని. అప్పుడు సోమయ్య అంటాడు, నన్నేం అడగకండి యజమాని గారు. నా పని నన్ను చేసుకోనివ్వండి" అంటాడు. "అరె! ఇంతింత పెట్టకూడదు. కొంచెం కొంచెంగా పెట్టాలి వాటికి" అని చెప్పి అది జరుగుతూ ఉండగా కొంతకాలం తర్వాత ఊళ్ళో ఒక రాజుగారు ఉంటారు గదా! సహజంగా రాజుగారు ఏం జేస్తారంటే, ఎవరన్నా వచ్చి ఛాలెంజ్ జేసినప్పుడు ఖచ్చితంగా ఛాలెంజెస్ తీసుకుంటారు. ఓ రాజుగారి దగ్గరికొచ్చి ఒకాయన 2 గుర్రాలు తీసుకొస్తాడు. ఆ గుర్రాలు గూడా ఎలా ఉంటాయంటే సేమ్ టు సేమ్ డిట్టో అన్నమాట. అంటే స్టాంప్ అంటాం గదా! అంటే తల్లిని జూస్తే పిల్ల, పిల్లని జూస్తే తల్లి. ఏవి ఏంటి అనేది ఎవరికీ తెలీదు. సహజంగా ఒకళ్ళు చెప్తారు. ఆయన వచ్చి రాజా మీ రాజ్యంలో తెలివికల్లోళ్ళు ఉన్నారా? అని జెప్పి అడుగుతాడన్నమాట. ఆ! మాకేంటి చాలా మందున్నారని జెప్పి. సరే ఈ 2 గుర్రాల్లో ఏది తల్లి, ఏది పిల్ల చెప్పగలరా మీరు? అని జెప్పి. సరే వస్తారు. ఇది తల్లి, ఇది పిల్ల అంటారు. సరే ఎలా కనిపెట్టారని జెప్తే మాత్రం చెప్పలేరన్నమాట. ఇది కాదు నాకు కావాల్సింది. తల్లి ఏది, పిల్ల ఏది కనిపెట్టాలి. పాటుగా కరెక్ట్‌గా చెప్పాలి. అంటే రీజన్ చెప్పాలి. ఇది తల్లి, ఎందువల్ల తల్లి? ఇది పిల్ల, ఎందువల్ల పిల్ల? అలా చెప్పినప్పుడు ఎవ్వరు చెప్పలేకపోతుంటారు. సరే మన సోమయ్య అటుగా ఎళ్లి రాజుగారి దగ్గరికెళ్ళినప్పుడు, సరే సోమయ్య చెప్తాడనమాట. "రాజా రాజా నేను చెప్పగలను తల్లేదో, పిల్లేదో" అని జెప్పి చెప్తాడనమాట. "అవునా? ఎలా చెప్పగలవు?" అంటే, "సరే నా దగ్గరికి ఇచ్చేసేయి. ఒకరోజు నా దగ్గర వదిలేయండి గుర్రాల్ని. నేను నెక్స్ట్ ఉదయాన్నే వచ్చి నేను చెప్తాను తల్లేదో, పిల్లేదో" అని జెప్తాడు. సరే రాజుగారు వాళ్ళు సమ్మతిస్తారు. తను తీసుకొచ్చి తర్వాత రోజు ఉదయాన్నే తీసుకొనెళ్ళిన తర్వాత, "ఇది తల్లి, ఇది పిల్ల" అని జెప్తాడు. "ఇది తల్లి, ఇది పిల్ల. ఎలా చెప్పావు?" అని జెప్పి అడుగుతారనమాట. మీరు చెప్పగలరా ఎలా చెప్పారో? చాట్ బాక్స్‌లో ట్రై జేస్తారా స్పీడ్‌గా? మన సోమరిపోతు సోమయ్య ఫుడ్, ఫుడ్ పెట్టారా? గ్రేట్. జగన్ సార్ దగ్గరలోకొచ్చారు మీరు. ఓకే. గ్రేట్.
సో జనరల్ గా ఎప్పుడైనా తల్లి ఒక చోట మేస్తే పిల్ల గట్టున మేయదు కదా. ఆవు ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదని చెప్పి మనందరం తెలిసిన సామెత కదా. తను కూడా అదే అప్లై చేస్తాడనమాట. అది వదిలిన తర్వాత తల్లి వెళ్ళి అక్కడ ఉంటే పిల్ల కూడా వెనకెళ్ళి అక్కడే మేస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి చెప్తాడు. అప్పుడు రాజు అన్న మాట ప్రకారం తనేం చేస్తాడంటే తన రాజ్యాన్ని జనరల్ గా మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం కదా, రాకుమారుని కూడా ఇస్తాడు. అబ్బా! ఎంత అదృష్టం. సోమరిపోతు సోమయ్య ఒక చిన్న తెలివితేటలు ఉపయోగించి చక్కగా యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. రాజు కూడా అయ్యాడు యువరాజు. సో సంతోషంగా ఉంది. బట్ ఎలా ఇన్ని తెలివితేటలొచ్చాయి? ఎందుకు ఇతను ఇలా మారాడు అని చెప్పి యజమానికి నిద్ర పట్టలేదు. ఇంత సోమరిపోతుగా ఉన్నాడు. ఎందుకు ఒక్క రోజులో ఇలా మారిపోయాడు అని చెప్పి. తనొక్కడికే కాదు, ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అదే ఆలోచన తొలిచేస్తుంటుంది. సరే ఏం చేద్దాం? ఎలా అని కనిపెడదాం అని చెప్పి, సరే ఇక తట్టుకోలేక ఒకరోజు అడుగుతారనమాట. లేదు యజమాని గారు, నేను చెప్పలేను దాన్ని, వద్దు అని చెప్పి వదిలేస్తాడు. అయినా సరే యజమానికి నిద్ర పడదు వారం రోజులు. తర్వాత రాజు దర్బార్‌కెళ్తాడు. రాజు దర్బార్‌కెళ్ళినప్పుడు మనందరికి తెలుసు కదండీ! బట్టలు ఇట్లా పెడతారు. ఈటెలు పెడతారు వెళ్ళకుండా. సో, ఈటెలు ఇలా పెట్టినప్పుడు రాజుగారు ముందు ఇలా ఈటెల కింద నుంచి వంగి ఇట్లా వెళ్ళాల్సొస్తుంది. సో, అలా వంగి వెళ్ళి, "ఆ! సోమయ్య రాజు గారు, మీరు నాకైతే ఈరోజు నా ప్రశ్న నివృత్తి చేయాల్సిందే. ఇలా చెప్పండి" అని చెప్పి చెప్తారు. చెప్పగానే ఆయన చెప్తాడు, నవ్వుకుంటూ ఉంటాడనమాట. నవ్వుకుంటూ ఉంటే, "ఎందుకు రాజా నవ్వుకుంటున్నారు?" అది ఇది అని చెప్తే, తను చెప్తాడు, "ఎందుకు మీరిలా మారిపోయారు? నాకు ఆ విషయం తెలియక నాకు నిద్ర పట్టట్లేదు. అందరూ కూడా రాజ్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఏంటి" అంటే, అప్పుడు ఆయన చెప్తారు యువరాజు సోమయ్య, "నాకు చిన్నప్పుడు నేను అలా నిద్రపోతా సోమరిగా ఉన్నప్పుడు, అలా కంటిన్యూయస్‌గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు పని చేయి అని చెప్తూ ఉండేవాళ్ళు. నా కలలో ఇలా యువరాణిని పెళ్లి చేసుకున్నా అని, మీరు ఇలా వంగి నా దగ్గరకొస్తున్నారని జెప్పి, అది కలలో వచ్చింది. ఆ కల ఇప్పుడు నిజమైంది. అందువల్ల ఈ కల నిజమవుతుందా లేదా అని జెప్పి అప్పటినుంచి పని జేయడం మొదలుపెట్టా. నిజంగానే ఈరోజు నిజమయ్యేసరికి నేను గూడా చాలా సంతోషంగా ఉన్నా" అని జెప్తాడు. సో, ఇప్పుడు తీసుకుంటే సోమయ్య అనే సోమరిపోతు ఎప్పుడైతే పని జేస్తాడో, తను ఒక యువరాజు పట్టం అందుతుంది. అంటే పని చేస్తే కష్టే ఫలి అని జెప్పి, దాన్ని ఒక హ్యూమర్ కూడా యాడ్ చేసి మనం చెప్పినప్పుడు వాళ్ళకి ప్రేక్షకులకి, ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతుంది. యెస్. ఒక హ్యూమర్ అనేది ఒక సాల్ట్ లాంటిదని చెప్పుకున్నాం. యెస్. సార్ సాల్ట్ బానే ఉంది సార్. మేము చెప్పేసాము. మరి ఫిఫ్త్ స్టెప్ ఏంటి సార్ అనుకోవచ్చు. కాల్ టు యాక్షన్. ఎ గుడ్ స్టోరీ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్‌ఫర్మేషన్. యెస్. ఒకటి చెప్పాం సార్. మనం అంతా చెప్పాం. చిన్న పిల్లలకి వెళ్లారు ఒక ఫంక్షన్‌కెళ్లారు సార్. స్కూల్ ఫంక్షన్ పిలిచారు మిమ్మల్ని. ఒక ఆ స్కూల్ ఫంక్షన్‌లో పిల్లలందరికీ ఒక మోటివేషన్ క్లాస్ ఇస్తారు. దానిలో ఒక మంచి స్టోరీ చెప్పాలి. మనకి రామకృష్ణ పరమహంస తెలుసు కదండీ అందరికి. రామకృష్ణ పరమహంస. స్వామి వివేకానంద గురువు గారు. సో, ఇలానే పిల్లవాడు ఒకడు అల్లరి చేసి చదువుకోవట్లేదని చెప్పి, మారం చేసి మిఠాయిలు ఎక్కువగా తింటాడని చెప్పి, ఆ తల్లి ఏం చేస్తుందంటే రామకృష్ణ పరమహంస దగ్గరికి తీసుకెళ్ళి, "గురువుగారు, మా పిల్లాడు మిఠాయిలు ఎక్కువ తింటున్నాడు. ఆరోగ్యం చెడిపోతుందని కొంచెం వారించి చెప్పండి మీరు" అని చెప్తారు. రామకృష్ణ పరమహంస వారు, "సరే అమ్మా, ఒక 15 రోజుల తర్వాత తీసుకొని రా పిల్లవాడిని. నేను ఒకసారి చెప్తానని" చెప్తారు. 15 రోజులంటారేంటి? ఇంత పెద్దాయన ఇంత చిన్న విషయాన్ని ఇంత రోజులు చేస్తారని చెప్పి అనుకుంటుందావిడ. కానీ గురువులు కదా! సరే గురువుగారు చెప్తే పిల్లవాడు మారతాడనే ఉద్దేశంలో తీసుకెళ్తుంది. మళ్ళీ 15 రోజుల తర్వాతొస్తుంది. వచ్చినప్పుడు రామకృష్ణ పరమహంస చెప్తారు. "అరే నాన్న, నువ్వు మిఠాయిలు తినకూడదు. ఆరోగ్యానికి హానికరం. పళ్ళు పాడైపోతాయి. ప్లస్ మన ఒళ్ళు బాకుండా ఇబ్బంది అవుతుంది" అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు తల్లికి ఆశ్చర్యం వేస్తుంది. సరే గురువుగారు అని చెప్పి తను పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. కానీ తల్లికి మాత్రం సందేహం ఉండిపోయింది. స్వామి ఇదే విషయాన్ని ఒక 15 రోజుల క్రితం నేనొచ్చినప్పుడు చెప్పొచ్చు కదా మీరు అంటారు. అనుకున్నప్పుడు వెంటనే స్వామి చెప్తారనమాట. అమ్మా, నువ్వు 15 రోజుల క్రితం వచ్చి అడిగినప్పుడు నాకు కూడా మిఠాయిలు తినే అలవాటుంది. అది నేను ఒకళ్ళకి చెప్పాలంటే నేను ఆచరించి చూపించాలి కాబట్టి నేను చెప్పలేకపోయా. ఈ 15 రోజుల్లో నేను కూడా నా మనసుని నేను నిగ్రహించుకొని మిఠాయిలు తినడం అనేది మానేశాను గాబట్టి, ఇప్పుడు నేను చెప్పడానికి నేను అర్హుడిని. అందువల్లే నేను ఇప్పుడు చెప్పగలిగా అని చెప్తారు. సో, మహానుభావులు ఉత్తినే కారు కదండీ! సో, ఇటువంటి ఆచరించి చూపించినప్పుడు అంటే మనం చెప్పిన విషయము ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుంది, ఆచరించి చూపిస్తారో
అప్పుడే వాళ్ళకి మనం కమ్యూనికేషన్ ప్రాపర్గా ఇచ్చినట్టు మనం గ్రహించాలి. ఇది ఒకటేనా సార్? యాక్షన్ అన్నీ బాగున్నాయి సార్. కాకపోతే ఇంకా ఇంపార్టెంట్ థింగ్ అంటే ఒక ఒక ప్యాషన్తో పాటు చెప్పాలి. జనరల్గా సెలిల్ డి మిల్లే అని చెప్పి ఆయన హాలీవుడ్ డైరెక్టర్. ఆయన చెప్తారనమాట, ద గ్రేటెస్ట్ ఆర్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే ఈ ప్రపంచంలోనే గొప్ప కళ ఏమిటి అంటే స్టోరీ చెప్పడమే. సార్ మా ఇంట్లో అందరూ బాగా చెప్తారు సార్ స్టోరీస్ అనుకోవచ్చు. సార్లు అందరూ వచ్చి మేడంకి చెప్పొచ్చు, మేడం అందరూ వచ్చి సార్లకి ఏదో ఒకటి చెప్పొచ్చు. ఇటువంటి స్టోరీస్ కాదు. అంటే ఇటువంటివి అంటే సహాయం చెప్తూ ఉంటాం. బట్ సీరియస్‌గా మనం ఏ విషయం చెప్పాలనుకుంటామో, ఆ విషయం మీద మనం ఎప్పుడైతే మనం ఎఫెక్టివ్‌గా చెప్పగలుగుతామో వాళ్ళ మాత్రమే. ఒక స్టోరీ చెప్పాలంటే ఒక 6C ఫార్ములా ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యెస్. ఏంటి సార్ 6C అంటే? యెస్. ఒక స్టోరీ చెప్పినప్పుడు దానిలో సర్కమ్‌స్టాన్సెస్ ఉంటాయి. క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. క్రైసిస్ ఉంటాయి. క్లైమాక్స్ అండ్ కంక్లూజన్. సో, అన్నీ ఉంటాయండి. యెస్. సార్ ఇది కొంచెం అర్థం కానట్టుంది అని అర్థమైందా సార్? 6 సీస్ అంటే? సార్ ఏదేదో చెప్పేసారు సార్. మాకేం అర్థం కాలేదు 6 సీస్. యెస్. మనకి చిన్నప్పటి నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అర్థమవుతుంది గదా! సో, మనకి మంచి మూవీస్‌లో ఒక మూవీ చెప్పుకుంటే మీకు త్వరగా అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నా. చెప్పుకుందామా? యెస్. ఓకే. సో, మనకి హాలీవుడ్‌లో కూడా అంటే మనకి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా యొక్క గొప్పతనం తెలిసిన ఒక సినిమా ఉంది. చెప్పగలరా ఎవరైనా? చాట్ బాక్స్‌లో ఒక్కసారి స్పీడ్‌గా. మన టైమ్ ఇంకా ఒక 10 మినిట్స్ ఉన్నట్టుంది. విల్ కంప్లీట్ ఇట్. 'బాహుబలి'. వండర్‌ఫుల్ సార్. రామచంద్రన్ సార్ ఎక్సలెంట్ మీరు. 'బాహుబలి'. యెస్. సో, 'బాహుబలి' సినిమా మనందరికి తెలిసిందే గదా! 6 సీస్ ఉంటాయి అందులో. ఎలానా అంటే యెస్. మనం సహజంగా తీసుకుందాం. 6 సీస్ సర్కమ్‌స్టాన్సెస్ అంటే ఒక హీరో ఉన్నాడు. అంటే మన 'ప్రభాస్' 'మహేంద్ర బాహుబలే'. ఫస్ట్‌లో 'మహేంద్ర బాహుబలి'. 'బాహుబలి' వచ్చి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే 'భల్లాల దేవుడు' ఉంటాడు. ఆహ్, సో, మర్చిపోయాము 'అరుంధతి' అదే మన 'అనుష్క' క్యారెక్టర్ పేరేంటి సార్? గుర్తుందా? 'బాహుబలి' గుర్తుంది గానీ. చెప్పట్లేదు ఎవరు. సరే నేనే చెప్తాను సార్. 'దేవసేన'. ఓకే. 'దేవసేన'. 'నా మాటే శాసనం' అంటారు రమ్యకృష్ణ గారు. ఎవరు? 'దేవసేన'. రామచంద్ర సార్ ఒక్కళ్ళే చూసినట్టు ఉన్నారు సార్ సినిమా. 'నా మాటే శాసనం' అంటారు గదా! రమ్యకృష్ణ గారు. యెస్. ఓకే. సో, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా ఇందులో. సో, ఉన్నాయి. యెస్. ఒక కాన్‌ఫ్లిక్ట్ వస్తుంది. ఏంటి కాన్‌ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు తను రాజ్యాధికారం ఎవరికిస్తారు? బల్లాల దేవుడికిస్తారు. బల్లాల దేవుడికిచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు బయటికెళ్ళిపోతారు. వచ్చినప్పుడు వాళ్ళ సేనాని ఏం చేస్తాడు? ఏదో ఒక హీరోయిన్‌ని అదే దేవసేనని ఇబ్బంది పెడుతుంటాడు. అప్పుడేం చేస్తాడాయన? ఇప్పుడు చేయాల్సింది నరకాల్సింది చెయ్యి కాదు తల అని చెప్పి తల నరికేస్తాడు. ఒక పెద్ద కాన్‌ఫ్లిక్ట్ అయిపోయిందది. కాన్‌ఫ్లిక్ట్ అయిపోయింది. కాన్‌ఫ్లిక్ట్ అయిపోయిన తర్వాత దానికి తగ్గ దండన కూడా విధిస్తారు. అయిపోయింది. ఏంటి? ఎవరసలు? నిమ్రా, డుమ్రా ఏదో అంటారు కదా! కాలకేయుడు. కాలకేయుడు వస్తాడనమాట. సో, ఆ క్రైసిస్ వచ్చాయి. క్రైసిస్ వచ్చిన వెంటనే ఏమవుతుంది? అల్టిమేట్‌గా ఫైటింగ్ వచ్చింది. సో, ఫైటింగ్‌లో క్లైమాక్స్. ఫైటింగ్ అయిపోయింది. అంతా అయిపోయింది. 'బాహుబలిలో' మాత్రం కంక్లూజన్ క్వెషన్ మార్క్‌లో పెట్టి వదిలేస్తారనమాట. అవునా? 'బాహుబలిలో' ఎందుకు చంపాడు కట్టప్ప? ఎందుకు చంపాడు కట్టప్ప? కానీ కంక్లూజన్ అయితే ఉంది. యెస్. సో, ఈ 6 సీస్ ఒక స్టోరీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమైంది కదండీ! ఏసీ అంటే ఏమేమి ఉన్నాయి? ఉన్నాయి. క్యారెక్టర్ ఏముంది? కాన్‌ఫ్లిక్ట్ ఏమొచ్చింది? క్రైసిస్ ఎలా జరిగాయి? క్లైమాక్స్‌లో ఏం జరిగింది? అల్టిమేట్‌గా ద కంక్లూజన్ గూడా మనం చెప్పాల్సుంటుంది. సో, అల్టిమేట్‌గా ఇవన్నీ యూజ్ చేసినప్పుడు ఒక స్టోరీ అనేది మనం ఎఫెక్టివ్‌గా చెప్పగలం. సో, ఇదొక్కటే కాదు. వీటితో పాటు ఇంకా యెస్. సార్ 6 సీస్ అర్థమైంది. చాలా బావుంది సార్. సో, వీటితో పాటు మనకి కావాల్సిందేంటి? సో, అడ్వాంటేజ్ ఏంటి స్టోరీ చెప్పడం వల్ల?
మనం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు ఉన్న వాళ్ళ ఇమాజినేషన్ పెరుగుతుంది. సో ఇమాజినేషన్, అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ వాల్యూ అండ్ ఇంక్రీజ్ దేర్ అటెన్షన్ స్పాన్. అంటే ఇప్పుడు కథ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏదో చెప్తున్నారు అని వింటాం. తెలిసిన కథ చెప్పినా మీరు కొత్తదనం యాడ్ చేయడం వల్ల, హ్యూమర్ యాడ్ చేయడం వల్ల, వీటన్నిటి వల్ల వాళ్ళకి చాలా చక్కగా దగ్గరవుతాం. అండ్ మోర్ ఇంక్రీజ్ దేర్ అటెన్షన్ స్పాన్ అండ్ పాయింట్స్ మోర్ మెమరబుల్. అంటే ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి మన స్టోరీ టెల్లింగ్ అనేది ఎఫెక్టివ్‌గా హెల్ప్ అవుతుంది. డీప్ కాన్సంట్రేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ 2 ఫోటోస్ ఇక్కడ చూపించాం. వితౌట్ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంది? కన్‌ఫ్యూజన్‌గా ఉంది గదా! అదే స్టోరీ టెల్లింగ్‌తో ఉంటే ఒక స్ట్రక్చర్డ్ వేలో వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. సో ఇదొక్కటే కాదు, అండ్ మోర్ ఓవర్ రిహార్సల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక చెప్పుకున్నాం గదా! ఒక స్టోరీ టెల్లింగ్ అంటే జస్ట్ స్టోరీ వచ్చి చెప్పేసి ఎళ్ళిపోతే అయిపోయిందా? అంటే లేదు. మన వాయిస్ మాడ్యులేషన్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. ముందుగానే ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ఎమోషన్స్ పండించుకోగలగాలి. అండ్ మిర్రర్ ప్రాక్టీస్ కూడా చేయాలి. అంటే మిర్రర్ ముందు నిలబడి మనం హావభావాలు ఎలా ఉన్నాయి? మన వాయిస్ మాడ్యులేషన్ బానే ఉందా లేదా? మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ గాని వాళ్ళ ముందు ప్రాక్టీస్ చేసి చెప్పినప్పుడు, అంటే ప్రాపర్ అటైర్‌లో ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని చెప్పినప్పుడు, మనం ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం లేదా అనేది కూడా వస్తుంది. ఇది యాస్ ఎ ట్రైనర్‌గా మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో, ఈవెన్ సచిన్ టెండూల్కర్, ఈవెన్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని ఎవరైనా సరే నెట్ ప్రాక్టీస్ ఉంటుంది కదండీ! వాళ్ళెంత గొప్ప బ్యాట్స్‌మెన్ అయినా, బౌలర్ అయినా వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోతే ఎఫెక్టివ్‌గా ఎగ్జిక్యూట్ చేయలేరు టైమొచ్చినప్పుడు. సో, మోర్ ఓవర్ మీ కాన్ఫిడెన్స్‌ని మీరు మీ ముఖంలో చూపించండి. సో, నాకన్నీ వచ్చు, నేను చెప్పగలను అనే కాన్ఫిడెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. యాస్ ఎ ట్రైనర్‌గా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యెస్, మనం అన్నీ చెప్తూ ఉంటాము. కానీ వాళ్ళకి అర్థమవుతుందా లేదా? ఏంటా? అనే డౌట్ అయితే ఉండకూడదు. మనం కాన్ఫిడెంట్‌గా చెప్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనం చెప్పగలమో అప్పుడు వాళ్ళకి ఎఫెక్టివ్‌గా మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. యెస్. ఇప్పటివరకు ఒక 6 స్ట్రక్చర్ ఇది చెప్పుకున్నాం. అన్నీ బానే ఉన్నాయి. అన్నీ కంటిన్యూయస్‌గా ఒక 6 స్టెప్స్ చెప్పాం. ఎఫెక్టివ్ చెప్పాలి. మనం హ్యూమర్ కూడా యాడ్ చేయాలి. దానివల్ల మనం చెప్పాలనుకున్న కంటెంట్ మిస్ అవ్వకుండా హ్యూమరస్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డూస్ అండ్ డోంట్స్ కూడా ఉంటాయండి. అంటే కొన్ని చేయొచ్చు, కొన్ని చేయకూడదు. ఎటువంటివి? చిన్న సింపుల్ ఇవి ఉంటాయి. సో, ఎటువంటివి అంటే మనం ఎప్పుడైతే వీటి గురించి ఆలోచిస్తామో డూస్ అండ్ డోంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు. ఎలా? ఒక స్టోరీ అనేది వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి చెప్తున్నట్టే లెంగ్తీ స్టోరీ చెప్పకూడదండి. మనం ఒక చెప్దాం అనుకున్నప్పుడు ఒక షార్ట్ అండ్ స్వీట్ ఒక 2-3 మినిట్స్ ఉండేలా, మాక్స్ టు మాక్స్ 5 మినిట్స్ లోపే ఉండాలి ఒక స్టోరీ అనేది. ఓకే. ఎక్కువ క్యారెక్టర్స్ ఉండకూడదు. ఒక 10, 15 ఉన్నాయనుకోండి, ఈ కన్‌ఫ్యూజన్‌లోనే అసలైన విషయాన్ని మర్చిపోతాం మనం. మనం గూడా మర్చిపోతాం. అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్‌కి రీచ్ అవుద్ది. సో, మోనోటోనస్‌గా ఉండకూడదు. మీరేంటంటే మధ్య మధ్యలో ఇన్వాల్వ్ చేస్తుండాలి. ఇప్పుడు మీరంతా చాలా చక్కగా ఇన్వాల్వ్ అయ్యారు. ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే 'బాహుబలి' సినిమా ఒక్కళ్ళే చూసినట్టు అనిపించింది నాకు. గ్రేట్. అందరూ చూసారు. బట్ చెప్పే ఇదిలో స్పీడ్‌గా చెప్పలా. అంటే స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క పర్సన్ ఒక్క పాయింట్ మీదే ఆధారపడి ఒక పర్సన్‌ని ఇచ్చేసుకొని మనం ఎప్పుడూ చెప్పకూడదండి ఒక విషయాన్ని. మీకు ఆల్రెడీ మీ క్లాస్ అయిందని అనుకుంటున్నాను. ఓకే. అంటే యాక్చువల్‌గా డబ్ల్యూ షేపు, వి షేపు అట్లా చూడాలి మనం ఆడియన్స్‌ని. అయిందా అండి? మేడం, కళావతి మేడం అయిందా ఈ క్లాస్? బాడీ సార్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ క్లాస్ అయ్యి ఉంటుంది. అయిపోయింది. 55% చెప్తారు కాబట్టి అయిపోయింది. బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు ఆడియన్స్‌ని ఎలా చూడాలి? ఏంటి? అందరిని చేసుకుంటూ, అందరిని ఇన్వాల్వ్ చేస్తూ చెప్పినప్పుడు మన కమ్యూనికేషన్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సార్ అన్నీ బానే చెప్పారు సార్. మాకు అన్ని స్టోరీలు చెప్పడం రావు సార్. మా ఇంట్లో మాత్రం ఎన్నైనా చెప్పగలం గానీ, ఇక్కడికెళ్ళినప్పుడు చాలా కష్టం సార్ అని చెప్పాలి. యెస్. దానికి కూడా ఒక రెమెడీ ఉందండి. ప్రతి దానికి ఉంటుంది గదా! శాస్త్రాల్లోనే ఉంటుంది. ఏదో ఒకటి చేయొచ్చు. దాన్ని కాకపోతే ఇది, ఇది కాకపోతే అది అని చెప్పి. యెస్. మీరేమి ఫాలో అవ్వచ్చు ఈ స్టోరీస్ తెలుసుకోవడానికి? స్టోరీ బుక్స్, కొంతమంది బయోపిక్స్ తీసుకోవచ్చు. స్వామి వివేకానంద, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం రామకృష్ణ పరమహంస. ఇలా మహానుభావుల చరిత్రలో కూడా ఇంక్లూడ్ చేసినప్పుడు స్టోరీ ఎఫెక్టివ్ చెప్పగలం. అండ్ మోర్ ఓవర్ మన పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ఇందాక చెప్పుకున్నప్పుడు చాలా మంది కనెక్ట్ అయ్యి ఉంటారు. అబ్బా! కాలికి దెబ్బ తగిలి అంటే ఏదో ఒక చెడు జరిగినప్పుడు వెంటనే మంచి జరుగుతుంది అనే దానికి మన జీవితంలో కూడా అనేక ఉదాహరణలుంటాయి. మనకి సంబంధించిన ఉదాహరణలు చెప్తే త్వరగా వాళ్ళకి
అర్థమవుతుంది. అండ్ జెన్ స్టోరీస్ అని సోషల్ మీడియాలో వచ్చే స్టోరీస్, టాక్ షోస్ ఇవి. అంటే జనరల్‌గా ఎప్పుడైనా మనం చెప్పాలనుకున్నప్పుడు మన ప్రిపరేషన్ అనేది దాన్ని ఎఫెక్టివ్‌గా చెప్పడానికి హెల్ప్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు యూట్యూబ్ మనం ఏం చెప్పగలండి. చిన్న పిల్లలకి చూపించినా యూట్యూబ్ టకటక తీసేస్తారు. మన ఇంట్లో పిల్లలుంటే మీకు తెలియలేదనుకోండి, వాళ్ళ పిల్లలో ఎవరో ఉంటారు. నాన్న యూట్యూబ్ ఒకసారి అంటే టక్కున తీసి చూపిస్తారు. సో, అంత ఫాస్ట్‌గా ఉంది ఈ జనరేషన్. సో, వాటి నుంచి తెలుసుకున్న విషయాలను మీరు చెప్తే ఇంకా ఎఫెక్టివ్‌గా చెప్పగలం. సరే ఇవొకటే కాదు. మనం దేశభక్తి కథల్ని ఉపయోగించుకోవచ్చు. నీతి కథల్ని ఉపయోగించి చెప్పొచ్చు. వ్యక్తిత్వ వికాస కథలు అంటే గొప్ప గొప్ప ఇప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 'వింగ్స్ ఆఫ్ ఫైర్' ఆయన బయోగ్రఫీ. యాక్చువల్‌గా మనం కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఏంటంటే, పిల్లలందరూ ఖచ్చితంగా వింటారనమాట. అంటే అబ్దుల్ కలాం గారికి తెలియని ఇదుండదు. పిల్లలుండరు ఈ రోజుల్లో. అట్‌లీస్ట్ ఆయన నుంచి స్ఫూర్తి పొంది మారే ఛాన్సెస్ ఉంటాయి. మహాభారత, రామాయణ కథలు ఎలానో తెలుసు మనకి. పంచతంత్ర కథలు ఇటువంటివి. సో, ఇటువంటివన్నీ యూజ్ చేసి చేయడం వల్ల, మనము ఒక స్టోరీని మనం ఎఫెక్టివ్‌గా అంటే స్టోరీ టెల్లింగ్ అనేది మనం ఎఫెక్టివ్‌గా చెప్పగలం. సో, ఇవి అన్నీ యూజ్ చేసుకొని మీరెప్పుడైతే ఒక స్టోరీ అంటే ఒక ప్రోగ్రామ్‌కెళ్లారు. ప్రోగ్రామ్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఈ 60 స్టెప్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 60 స్టెప్స్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ అంటే మనం వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆడియన్స్ ఉన్నారనేది చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. మీకైతే ఈ విషయం తెలియకపోతే చాలా ఇబ్బంది పడాలి. అంటే ఆ ఆడియన్స్‌కి ఎటువంటి విషయాలు చెప్పొచ్చు మనం అనేది. నెక్స్ట్ క్రియేటివ్‌గా చెప్పడం. దానికొక స్ట్రక్చర్ ఉండడం. అంటే ఒక కథ చెప్పినప్పుడు ఒక స్ట్రక్చర్డ్ వేలో చెప్పుకుంటూ రావడము. కాల్ ఫర్ యాక్షన్. హ్యూమర్‌ని కూడా ఇంక్లూడ్ చేయడం. అంటే ఒక సాల్ట్ లేనప్పుడు అది రుచి ఉంచదు. అలానే ఒక హ్యూమర్ అనేది యాడ్ చేసి చెప్పకపోతే అది కూడా రుచించదు. అలానే కాల్ టు యాక్షన్. అంటే మనం చెప్పిన తర్వాత అది వాళ్ళు ఖచ్చితంగా పాటించే విధంగా ఉండేలా. అంటే జీవితానికి అన్వయించుకుని ఉండేలా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. మోరోవర్ ఇవన్నీ చెప్పేటప్పుడు మనం ఈ వాయిస్ మాడ్యులేషను, బాడీ లాంగ్వేజ్ అన్నీ యూజ్ చేసి చెప్తే ప్యాషనేట్‌గా అందరికి రీచ్ అవుతుంది. సో, ఇవి అన్నీ యూజ్ చేసి వండర్‌ఫుల్‌గా మీరు స్టోరీ టెల్లింగ్‌లో మీరనుకున్న విధంగా మీ కమ్యూనికేషన్‌ని మీరు వెళ్ళిన ప్రతి చోట దిగ్విజయంగా వారందరికీ అందిస్తారని, ఫ్యూచర్‌లో ఎక్సలెంట్ ట్రైనర్స్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్. సార్ రాజేష్ బాబు గారు చాలా చక్కగా చెప్పారు సార్. మాకు కొన్ని స్టోరీస్ చెప్తూ యాజ్ ఎ ట్రైనర్స్ గా మేము ఎలాంటి కథలు చెప్పాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు అన్నట్లు మేము స్కూల్స్కి వెళ్ళి ఇంకొకటి చెప్పడం ఇక్కడ ఇట్లాంటి టీటీడబ్ల్యూఎస్ కోచింగ్ కూడా చెప్పడం కాకుండా మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి మంచి కథలు విన్నాం సార్. నేను నోట్ చేసుకున్నాను అనమాట ఆ కథలు. చాలా బాగున్నాయి. మాకు కూడా ఎక్కడైనా క్లాస్ చెప్పేటప్పుడు యూజ్ అవుతాయని రాసుకున్నాను. మేబీ మా స్టూడెంట్స్ కూడా అందరు నోట్ చేసుకుని ఉండొచ్చు ఆ స్టోరీస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎవరైనా షేర్ చేసుకుంటారా? మనం ఇది ఒక్క విషయం చెప్పుకోవాలి ఇక్కడ. యాక్చువల్‌గా ఇక్కడ ఉన్నారు. లబ్బిశెట్టి మహేష్ సార్. సార్ కూడా ఎక్సలెంట్ స్టోరీ టెల్లర్ మేడం. సార్ నుంచి కూడా మేము స్ఫూర్తి పొంది నేర్చుకున్నాం. సార్ నుంచి మేము. థాంక్ యూ సో మచ్ మహేష్ సార్ ఫర్ గివింగ్ సచ్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. మీ నుంచే మాకు ఈరోజు ఈ ఆహ్వానం అందడం పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ సార్. Congratulations, sir. Welcome, welcome. Super presentation. థాంక్ యూ సో మచ్. Yeah. ఎంత నేర్చుకున్నాము, ఎంత చెప్పామని కాదు, ఎలాంటి వ్యక్తులను తయారు చేశామనే దాన్ని బట్టి మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ విత్ యువర్ సెషన్ సార్. ప్లెజర్ ఇస్ మైన్ సార్. థాంక్ యూ సో మచ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా స్టోరీస్ యాడ్ చేయాలి అని చెప్పేసి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. నిన్న రాజేష్ బాబు గారు నిన్న మహేష్ సార్ మాకు మనీ గురించి చెప్పారండి. ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. మేడం మనీ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా పొదుపు చేసుకోవాలని డబ్బు మీద చెప్పారు. సో అవునా మేడం? ఎక్స్ట్రాడినరీగా ఉంది నిన్న క్లాస్ మాకు. నాకు సారు చాలా నచ్చిందన్నమాట. మల్టీ టాలెంటెడ్ మేడం సారు. మాకు తెలుసు సార్. చాలా అండి, చాలా సూపర్. అసలు మేము మమ్మల్ని మిస్ కూడా అయ్యాం అయితే. ఈసారి మేము నేర్చుకుంటాం విడిగా. ఎస్ మెంటర్స్ ని కానీ ట్రైనర్స్ ని కానీ అందరినీ వీసీఐ వాళ్ళని అందరినీ ఒక తాటి మీద నడిపిస్తున్నారు సార్. ఆల్రెడీ చెన్నై బ్యాచ్ రెడీ అయిపోయి టీడబ్ల్యూఎస్ అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వాళ్ళని తయారు చేస్తున్నారు అనమాట. సో Very nice. సార్ కి చాలా పేషెన్స్ సార్ మహేష్ సార్ మీకు. Great. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన చూస్తేనే తెలుస్తుంది స్థిత ప్రజ్ఞత అంటారు కదా మేడం, అలా అన్నమాట. సారు అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని చెప్పి సార్ ఎంతో ప్రజ్ఞా పాఠవాలు ఉన్నవారు.
అలాంటి అంటే యంగ్ జనరేషన్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలనే తలంపుతో మాకు ఈ అవకాశం ఇచ్చారనమాట. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. యాక్చువల్ గా ట్రైనర్ గా ఏంటంటే ఎక్కువ మంది ట్రైనర్స్ తయారు చేయడం అనేది ఒక వండర్ఫుల్ జాబ్ అని నేను నేర్చుకున్నప్పుడు మా గురువులు అందరూ చెప్పిన విషయం ఒకటే, మనకి చేతనైన సాయం మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడే మనని అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాడని చెప్పి Yes. ఆ ఒక్క విషయం మాత్రం మేము ఎప్పుడు అనుకుంటాం. Yes. ఈ రోజు అటువంటి అవకాశం మీరందరి నుంచి కూడా మీరు కూడా మంచి ట్రైనర్స్ గా తయారవడానికి మా వంతుగా ఒక క్లాస్ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మహేష్ సార్ కి స్పెషల్ గా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సార్. థ్యాంక్ యూ So much, Rajesh.